మిత్రులందరికీ శుభోదయం. 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. అయితే 77వ గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నప్పుడు నిజంగా ఆలోచించాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయనిపించింది. ఏంటంటే, స్వాతంత్రం పొందినాం, రాజ్యాంగాన్ని రాసుకున్నాం. అసలు దేశాన్ని నడుపుకోవటం రాజ్యాంగ ప్రకారం అభివృద్ధి పథంలో, సంక్షేమ విభాగంలో అసలు ఎక్కడైనా మనం నిజంగా రిమార్కబుల్ స్థాయిలో చాలా బాగా నడుపుకుంటున్నామా? బుద్ధికి నాయకులు పనిచేస్తుందా లేదా, రాజ్యాంగం పనిచేస్తుందా లేదా, మన రాత ఎట్లుంది, ఇది కాదు విషయం. గడిచిన 77 సంవత్సరాల్లో నిజంగా మనం మెరుగుపరచుకోవాల్సిన అంశాలు ఇంకా చాలా ఉన్నాయనిపించింది. ఉదాహరణకు, పౌరులందరూ సమానులే, రాజ్యాంగం సమానత్వాన్ని ఇస్తుంది. కానీ ఇన్నేళ్ళ 77 సంవత్సరాల అమల్లో, ఒక 70+ ఇయర్స్ అమల్లో ఏ ఊరికైనా వెళ్ళండి, ఏ విభాగమైనా చూడండి, ఏ ఊర్లో ఏ విభాగం చూసినా అసమానత కనిపిస్తుంది. ఖచ్చితంగా స్పష్టంగా కనిపిస్తుంది. ఇంత అసమానత్వం ఉన్నప్పుడు రాజ్యం ఏం చేస్తుంది, చట్టాలు ఏం చేస్తున్నాయి, వ్యవస్థలు ఏం చేస్తున్నాయి, ఇవి ప్రశ్నలు. మనం అన్ని ప్రశ్నలు చూద్దాం, ఇక జవాబులు చూసే పరిస్థితిగా. న్యాయం వైపు వెళ్దాం. న్యాయం నిజంగా భారతదేశంలో అత్యంత ధనవంతులు ఎవరంటే న్యాయవాదులు అని చెప్పొచ్చు. పాపం డాక్టర్లైనా సరే కొంచెం కష్టపడి పనిచేసి సంపాదిస్తారు. న్యాయవాదుల పరిస్థితి ఏంటి అంటే, ఒక కేసును లేదా ఒక విషయాన్ని ఎంతకాలం కొనసాగిస్తే అంతకాలం కొనసాగిస్తారు. పేదవాడికి ధనవంతుడికి గొడవ జరిగిందంటే చట్టం ఎవరి దిక్కు ధర్మం ఉంటుందో, ఎవరి దిక్కు న్యాయం ఉంటుందో వాడి దిక్కు ఉండదు, ఎవరి దిక్కు ధనం ఉంటుందో వాడి దిక్కు ఉంటుంది. పేదవాడు తన హక్కులు దెబ్బతిన్నాయని రుజువు చేసుకోలేడు, ధనవంతుడు తను అన్యాయం అయిపోయిండు అని లక్షల రూపాయలు పెట్టి న్యాయవాదిని కొని దాన్ని నిరూపించగలడు. కోర్టులో ఏం నిరూపించబడ్డదో అది న్యాయం, అంతేగా. కోర్టుల విషయాలు కదా, ఒకసారి ఒక జడ్జి ఒకటి చెప్తాడు, తర్వాత డివిజన్ నుంచి ఒకటి చెప్తాడు, తర్వాత సుప్రీంకోర్టు మళ్ళీ ఒకటి చెప్తుంది. ఏంటో అర్థం కాదు. ఈ పరిస్థితులు సమానత్వాన్ని ఎక్కడ కూడా సమానత్వాన్ని నిలబెట్టే విధంగా లేవు. హక్కులు అంటే దేశంలో సెలబ్రిటీలకు, స్టార్లకు హక్కులు ఉన్నట్టు. ఒక పేదవాడికి అన్యాయం జరిగింది అంటే అతని న్యాయం జరుగుద్ది అన్న నమ్మకం జీవితంలో కూడా లేదు. అసలు పేదవాడిని ఏ రాజకీయ నాయకుని అండలేని వాడిని, ఏ పార్టీ యొక్క అండలేని ఒక సాధారణ కార్యకర్త, సాధారణ మనిషి, నిజంగా అతనికి ఏమి హక్కులు ఉంటాయి, ఎన్ని వేధింపులు ఉంటాయి అంటే అన్ని వేధింపులు ఉంటాయి. రీసెంట్గా ఉత్తరప్రదేశ్లో ఒక 14 ఏళ్ల పిల్లోడు కొన్ని ప్రశ్నలు ప్రశ్నిస్తే రాజ్యం అతన్ని ఏదో కేసులో స్పందించేసింది. ఎంత దారుణమైన పరిస్థితి. ఇంకా హక్కులు నికార్సుగా ఎట్లా అమలవుతున్నాయి? అసలు ప్రజలకు హక్కులు ఉన్నాయని లేవు, అసలు విషయమే కాదు. ఇన్నిన్నలు ఇంకా దారుణమైన విషయం ఏంటంటే, అసలు విద్యకు సంబంధించి ఆలోచిస్తే మనం చదువుతున్నదంతా చదివేనా? ఇది కానీ కాదు. మన విశ్వవిద్యాలయాలు ఎవరైనా నిపుణులైన స్కిల్డ్ పర్సన్స్ తయారు చేస్తున్నాయా? నా స్కిల్ సెట్ లేదు, మైండ్ సెట్ లేదు. అసలు నిజమైన జ్ఞానం కోసం, జ్ఞానార్జన కోసం తపిస్తున్న వాళ్ళు ఎక్కడైనా ఉన్నారా దేశంలో అంటే చాలా కష్టం. 1% ఉంటే ఉండవచ్చు. మన విద్యార్థులకు ఏం చెప్తున్నాం? కేవలం జాబ్ సంపాదించుకుంటే ఎట్లా? పోనీ అది కూడా చక్కగా చేస్తారు. ఒక బీటెక్ చేసిన యువకులు ఒక 100 మంది ఉంటే 95 మంది ఖాళీగా తిరుగుతున్నారు. వీళ్ళందరూ ఎవరికి కస్టమర్లు తయారవుతుందంటే వైన్ షాప్లకు, గుట్కాలు, అంబర్లు, వైన్ షాప్స్. రాష్ట్రాలు కేవలం లిక్కర్ మీద వచ్చే ఆదాయంతో రాష్ట్రాలను నడుపుతున్నాయి అని ఈరోజే సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అంటే ఆలోచించండి, మనం మద్యపాన నిషేధం పెట్టుకున్నాం,
లిక్కర్ అమ్ముడు ఉదాహరణకు రాజ్యం తండ్రి లాంటిది అయితే ఏ సీఎం అయినా ఏ పిఎం అయినా లిక్కర్ అమ్మడానికి అవకాశాలు ఇస్తారా? ఏ తండ్రైనా కొడుకు మందు దాగి చెడిపోవాలని కోరుకుంటారా? అసలు మందు దాగాలని కోరుకుంటారా? అమ్మవచ్చా? వాటికి లైసెన్స్లు ఎట్లు ఇస్తారు? మందు ఎక్కడో కాడ ఉండే కష్టం రాజా అంటే ఊరూరా బెల్ట్ షాపులు ఉన్నాయి. ఇది చట్టానికి వ్యతిరేకం అయినా నడుస్తుంటుంది, ఎవరు గమనించరు. గంజాయి, గుట్కాలు ఏవేవి నిషేధిత ఐటమ్లు అన్నీ తిరుగుతూనే ఉంటాయి. ఇది అందరికీ తెలుసు. దీంట్లో అందరికీ మళ్ళీ పాలు ఉన్నాయి. దీని తర్వాత కుల వ్యవస్థ ఇంత దారుణంగా కాలం నడుస్తున్న కొద్ది కులం మాయమైపోవాలి, కానీ కొంచెం రూపం మార్చుకొని ఇంకింత బలోపేతం అవుతుంది. ఎక్కడ అవ్వట్లేదు, చాలా బలోపేతం అవుతుంది. ఇంకా కుల సంఘాలు బలోపేతం అవుతున్నాయి. ఇవన్నీ రాజకీయాలకు ఒక ఆటగా పావుగా ఉన్నాయి. దేశంలో రాజకీయాలు లేదా రాజ్య వ్యవస్థ కేవలం కులం ఆధారంగా నడుస్తుంది అన్న స్టేట్మెంట్ అబద్ధంగా. అవినీతి అంశం చూసుకుంటే నేను చూసిన ఒక అవినీతి అధికారిని పట్టుకుంటే ఒక 100 కోట్లు 200 కోట్లు ఉన్నాయట. ఒక్కొక్క రాజకీయ నాయకుడు, ఒక్కొక్క అవినీతిపరమైన అధికారులు, ఇంకా ఇట్లా ఉంటే దేశం ఎక్కడికి పోతుంది? అసలు దేశం కోసం ఎట్లా దోచుకోవాలి, దేశాన్ని ఎట్లా దోచుకోవాలి? దొంగలు చాలా చాలా సింపుల్ అండి. దొంగలు బాధ అనిపిస్తుంది. కడుపు దొంగతనం చేస్తున్నారు. ఇంటి దొంగలు ఇంత దారుణంగా దొంగతనం చేస్తున్నాడు, వాడు కడుపు దొంగతనం చేయడం తప్పేం లేదు. నాకు ఈ మందు తాగటం కూడా తప్పడిపోయేది. ఒక్కొక్కరు రక్తం తాగేటట్టున్నారు కదా, వీళ్ళందరూ రక్తం తాగేటప్పుడు పేద ప్రజల చెమట రక్తం తాగేటట్టు ఉన్నంత వరకు మందు తాగటం తప్పేమున్నది? ఈ యాంగిల్ కూడా ఉన్నది. మన పౌరులు అవినీతిలో ఎంత భాగస్వామ్యం ఉన్నారు అంటే ఎవరైనా సరే పద్ధతి ప్రకారం పని కావాలని కోరుకోవట్లేదు. పోవాలి, మనకి 100-200 వేయాలి, పని టక్కని కావాలి. ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు రోజు 2 రోజులు ఆగి పద్ధతి ప్రకారం పని చేసుకున్నామన్న ఓపిక ఎవరికి ఉంటుంది? మ్యాక్సిమం. సరే పౌరులను కూడా వాళ్ళు కూడా కొందరు కావచ్చు, 100-200 వేస్తే కొందరు 5 కావచ్చు అని అనుకుంటాను. అది అసలు ఇంత పెద్ద తప్పుకు దారి తీస్తాను వాళ్ళు అనుకుంటలేదు కావచ్చు. అపరిచితుల్లో చెప్పినట్టు చిన్న తప్పే కదా, ఏమైంది అది? చిన్న తప్పులు నిజంగా చిన్న తప్పులు అవుతుంది, చాలా పెద్ద తప్పులు అవుతున్నాయి. దాని తర్వాత రిజర్వేషన్, సామాజిక న్యాయం. అసలు అందరి సమానత్వ స్థాయికి తీసుకొచ్చుడు ఇంకో 70 ఏళ్ళ వరకు కూడా అయిద్దో కాదు. అప్పటి వరకు కూడా ఈ రిజర్వేషన్ విషయం కంటిన్యూ చేస్తారు. పోనీ ఎవరిని సరిగ్గా చేస్తానంటే దాంట్లో ఎన్ని మోసాలు. మీకు కూడా రిజర్వేషన్ ఇచ్చినట్టే ఉంటుంది. జియో 29 అంటారు, జియో 55 అంటారు, రకరకాల జియోలు వేసేసి ఎట్లా చట్టానికి వ్యతిరేకంగా, ఎట్లా దొంగతనంగా, ఎట్లా తప్పులు చేయాలి. రాజ్యం కంకణం కట్టుకున్న తప్పు ఎట్లా చేయాలని, అధికార వ్యవస్థలు కంకణం కట్టుకుంటేనే తప్పు ఎట్లా చేయాలని, కోర్టులు వాటిని ఏ విధంగా కాపాడచ్చో ఆ విధంగా కాపాడుతున్నాయి. ఎందుకంటే వాళ్ళకు రూల్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ పేదవానికి బలహీనునికి ఎవరైతే పౌరుడై విక్టిమ్ అవుతాడో వారికి ఇప్పటివరకు ఇంకా హక్కులు రాలేదు. ఇప్పటివరకు పరిస్థితులు అట్లనే ఉంది. ఇంకేమైనా మారుతాయా అంటే ఇంకా ఈ అన్నింటిలో గమ్మత్తైన విషయం ఏంటంటే ప్రపంచం మొత్తం మీద అత్యంత మంచిగా పనిచేస్తున్న రాజ్యాంగాల్లో భారతదేశ రాజ్యాంగం దాదాపు టాప్ స్థాయిలో ఉంది. అంటే ఇంకా మిగతా చోట్ల ఇంత కూడా రాజ్యాంగం పనిచేస్తలేదు. చూడండి మనుషుల మనస్తత్వాలు ఎట్లున్నాయి. ఒకడు 1 కోటి సంపాదిస్తాడు, ఒకడు 100 కోట్లు సంపాదిస్తాడు, ఒకడు 1,00,000 కోట్లు సంపాదిస్తాడు. ఇదంతా అక్రమంగానే. మన ఎన్నికల విధానాన్ని, ఇది లాస్ట్ పాయింట్, మన ఎన్నికలు ప్రతి ఊర్లో ప్రతి ఎన్నికల్లో పైసలు వంచడం, మందు తాగిపియడం, బిర్యానీలు, ఇది పుష్కలంగా జరుగుతున్నది. పాపం ఎన్నికల కమిషన్ కానీ మన యొక్క వ్యవస్థలు కానీ అంతా పద్ధతి ప్రకారం నడిచినట్టే ఉంటారు. 95% డబ్బులు పంచబడుతున్నాయి, 95% మందికి డబ్బులు ముడుతున్నాయి. అవునా? అయినప్పటికీ ఎటువంటి తప్పుడు విధానాలు అవలంబిస్తలేరు అని మనం సర్టిఫికెట్స్ ఇచ్చేసి ఎలక్షన్ నడుపుకుంటున్నాం. డబ్బులు తీసుకోకుండా ఓటేసే రోజులు వస్తాయి.
సమర్థులను ఎన్నిక చేసుకునే రోజు ఎప్పటికైనా వస్తుందా? వీళ్ళందరూ మంత్రులందరూ కూర్చొని, ఇప్పుడు ఎమ్మెల్యేలందరూ కూర్చొని ప్రజా సమస్యల గురించి కదా మాట్లాడాల్సింది. అసలు ప్రజా సమస్యలు తప్పితే అన్నీ వచ్చేస్తాయి. రాజకీయపరమైన దూషణలు, రాజకీయపరమైన వ్యవస్థలు ఇవే తప్పితే, అవతలను ఎట్లా తిట్టాలన్నది తప్పితే ప్రజలకు ఏం కావాలి, నిజంగా ప్రాబ్లం ఎక్కడుంది, ఏ విధంగా మనం చేయగలం, ఏ విధంగా నేను ఇంకా 4 రెట్లు సంపాదించుకోవాలి, ఏ విధంగా దేశాన్ని దోచుకోవాలి, ప్రధానమైన ఎజెండా ఇది కలిగింది. చాలామంది ఉన్నారు. ఎక్కడ ఒకటి అలా సత్యవంతులు ఉంటాయి. నిజంగా వాళ్ళ కాలం వస్తుందో రాదు. మరి నిజంగా మనం ఎప్పటికైనా మన జాతి స్వతంత్ర నాయకుడు కలలు కన్నా స్థాయి రాజ్యాన్ని పొందుతామా? నిజంగా రాజ్యాంగం ఏ స్ఫూర్తితో రాయబడ్డారో ఆ స్ఫూర్తితో అమలు అవుతుందా? ఎప్పటికన్నా అమలు చేస్తారు. ప్రతి ఒక్కరికి తన యొక్క ఇంటెన్షన్స్ ఉంటుంది, వాళ్ళ యొక్క ఆలోచన ఉంటుంది. అటువంటి సందర్భంలో నిజంగా ఎప్పటికన్నా రాజ్యాంగం అమలు చేయబడుతుందా అంటే, ప్రజలు చైతన్యం కానంత వరకు ఇవేవి జరగవు. ప్రజలు చైతన్యం కావాలంటే విద్య అవసరం. విద్యలో పాఠశాలలు, విద్యాలయాలు, గ్రంథాలయాలు ఇవి చాలా ప్రధాన పాత్ర వహిస్తాయి. నిజంగా మన విశ్వవిద్యాలయాల నుంచి విద్య దాదాపు ప్రపంచ స్థాయిలో చూస్తే 100వ ప్లేస్ కంటే అధ్వానంగానే ఉంది మన విద్య. ఒక్కటి కూడా ఇంత పెద్ద దేశంలో ఒక్క మంచి ఉత్తమ విద్యాలయం కూడా లేదు. భారతదేశం విద్యాస్థాయి 150 కంటే అటే ఉంది తప్ప మొదటి 50 దేశాల్లో అయితే భారతదేశం విద్య లేదు. మనం ఇంకా 30-50 లక్షల విద్యను నేర్చుకుంటున్నాం. ఇంకా ప్రపంచానికి అనుగుణంగా అప్డేట్ అయ్యి ముందరికి ఎట్లన్నా జాతిని ముందరికి తీసుకెళ్ళాలి అన్న ఆలోచన కలిగిన ప్రజలు, ఆలోచన కలిగిన నాయకులు, ఆలోచన కలిగిన అధికారులు వచ్చి వాళ్ళకు కాలం వస్తే ఈ ప్రశ్నలు చర్చించబడతాయి. నిజంగా మనం మెరుగుపడాలి, మనం మన సామర్థ్యాలను పెంచుకోవాలి, మనం మెరుగుపడాలి, మనం ఉత్తమ స్థాయికి రావాలి అన్న ఆలోచనలు, ప్రశ్నలు, చర్చలు వస్తే ఏమైనా ముందరిపోతాం. లేదు అంటే ఇప్పటికే దేశం మందు, గంజాయి వీటితో దాదాపు సర్వనాశనం అవుతుంది. గుట్కా, వైన్స్, ఇప్పుడు కొత్త సెల్ కూడా వచ్చేసింది, ఇన్స్టాగ్రామ్. దేశం యువత ఎట్టుకొద్దో చూడాలి. ఎటు వెళ్ళద్దు, ముందుకు వెళ్ళాలంటే ఇటువంటి ప్రశ్నలు బాగా చర్చించాలి. చర్చించి వీలైనంత వరకు మనం మెరుగైన దిశకు పోయే ఆలోచన చేయాలి. ఎప్పుడైతే ఆలోచన వస్తుందో అప్పుడు చర్చ వస్తుంది, అప్పుడు ప్రశ్న వస్తుంది, అప్పుడు దిశ కనిపిస్తుంది. అంతకు ధన్యవాదాలు.